నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ఛానల్కి సబ్ చేసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. రోజుకి శివునికి ఈ మంత్రం 11 సార్లు జపిస్తే చాలా మంచి జరుగుతుందండి. శివుని మీద నమ్మకంతో చేయండి. మహారుద్రాయ శివాయ ఓం, మహాకాలాయ శివాయ ఓం, మహామంత్రాయ శివాయ ఓం, గిరిజానాయక శివాయ ఓం, హే బదనాంతక శివాయ ఓం, త్రిభువన పాలక శివాయ ఓం, ఆశ్రిత రక్షక శివాయ ఓం, శృంగవిహారీ శివాయ ఓం, గంగాధారీ శివాయ ఓం, త్రిశూలధారీ శివాయ ఓం, సంతానకారీ శివాయ ఓం, నాగాభరణ శివాయ ఓం, పార్వతీరమణ శివాయ ఓం, పావన చరణ శివాయ ఓం, సుందర స్మరణ శివాయ ఓం. ఓం శాంతి శాంతి శాంతి. మహారుద్రాయ శివాయ ఓం, మహాకాలాయ శివాయ ఓం, మహామంత్రాయ శివాయ ఓం, గిరిజానాయక శివాయ ఓం, హేమదనాంతక శివాయ ఓం, త్రిభువన పాలక శివాయ ఓం, ఆశ్రిత రక్షక శివాయ ఓం, శృంగవిహారీ శివాయ ఓం, గంగాధారి శివాయ ఓం, త్రిశూలధారీ శివాయ ఓం, సంధానకారీ శివాయ ఓం, నాగాభరణ శివాయ ఓం, పార్వతీరమణ శివాయ ఓం, పావన చరణ శివాయ ఓం, సుందర స్మరణ శివాయ ఓం. సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ కదండి. మా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా. నేను లాస్ట్ ఇయర్ శివరాత్రికి కూడా చేశానండి. ఇలా శివలింగాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. అది మా పిల్లలకి బాగా నచ్చింది. అమ్మ ఇప్పుడు ఆఫ్టర్నూన్ హాలిడేసే కదమ్మా, ఇంటి దగ్గర ఉంటున్నాం కదా, చెయ్యని 3 days నుంచి అడుగుతున్నారండి. అందుకని నేను మళ్ళీ చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్ చేసి ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు, అన్నిసార్లు మీకు వీలు పడకపోతే అట్లీస్ట్ ఒక 3 సార్లు అయినా మీరు ఈ మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు మీకు వీలైతే రోజు సాయంత్రం 41 రోజుల పాటు శివాలయంకి వెళ్ళి ఒక 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆ 11 సార్లు ఈ మంత్రాలను చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తే మీరు అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఛానల్కి సబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.